చెక్ డ్యాం పేల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై మాజీ మంత్రి భగ్గుమన్నారు. చెక్ డ్యాం పేల్చివేతతో రైతులకు నష్టం జరుగుతుందంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే నిర్ణయంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. నిర్మల్ జిల్లాలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కి చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిల మధ్య ఓ చెక్ డ్యాం పేల్చివేత వ్యవహారం రాజకీయ వేడి రేపుతోంది. జిల్లాలోని స్వర్ణవాగు నుంచి గోదావరి నది వరకు ఈ నది ప్రవాహం మధ్య 10 చెక్ డ్యాంలను నిర్మించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో లక్షల క్యూసెక్కుల వరద స్వర్ణ ప్రాజెక్టు నుంచి ఈ వాగు ద్వారా గోదావరిలోకి వృధాగా ప్రవహిస్తోంది. ఈ వాగు పరివాహకంలో ఉన్న చాలా గ్రామాల రైతులకు అప్పట్లో సాగునీరు పూర్తి స్థాయిలో అందేది కాదు. అలాగే భూగర్భ జలాలు సైతం కూడా గణనీయంగా పడిపోతుండేవి. పశువులకు సైతం తాగునీటి కష్టాలు ఎదురయ్యేవి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ వాగుపై చెక్ డ్యాం ఎక్కడికక్కడ నిర్మించి ప్రవాహ నీటిని నిల్వ చేయాలని తలపెట్టారు. దీనికోసం ఇరిగేషన్ శాఖ మొత్తం 10 చెక్ డ్యాం నిర్మాణానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగానే కొన్ని మొదట్లోనే నిర్మించగా 2016లో దాదాపు 5 చెక్ డ్యాంలను కొత్తగా నిర్మించారు. సోన్ మండలం సాకెర గ్రామం వద్ద కూడా దాదాపు 4 కోట్లు ఖర్చు చేసి స్వర్ణవాగు ప్రవాహంపై ఈ చెక్ డ్యాంను 3 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలు పెరిగిపోవడమే కాకుండా పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. దీంతో పాటు పశువులకు సైతం దాహార్తి తీరుతోంది. అయితే ఈ చెక్ డ్యాం నిర్మాణంతో ఎగువన ఉన్న జిఎస్ఆర్ కాలనీ ముంపునకు గురవుతున్నట్టు గుర్తించారు. గత 2 ఏళ్ల క్రితం స్వర్ణవాగు నుంచి వరద నీరంతా ఈ కాలనీలోకి చేరి కాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద నుంచి రక్షించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ జిఎస్ఆర్ కాలనీ ముంపునకు గురి కాకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. ఈ కాలనీ నిర్మాణం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉండడమే కాకుండా స్వర్ణవాగు పరివాహక ప్రాంతంలోని లోతట్టులో ఉండడం ముంపునకు కారణమవుతోందని అధికారులు నిర్ధారించారు. కాగా ప్రతి ఏడాది స్వర్ణవాగు నుంచి వరద కాలనీలోకి ప్రవేశించడం సహజంగా మారింది. ఈ క్రమంలోనే స్థానికులంతా తమను వరద నుంచి కాపాడాలంటూ ప్రజాప్రతినిధులకు కోరుతూ వస్తున్నారు. శాసక వద్ద నిర్మించిన చెక్ డ్యాం కారణంగానే ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం అంతా ఈ కాలనీలోకి వస్తోంది. ఇది మొదటి నుంచి ఇటు అధికారులు అక్కడి స్థానికులు చెబుతూ వస్తున్నారు. ఈ చెక్ డ్యాం ఎత్తును తగ్గిస్తే తమకు వరద ముప్పు ఉండదు అంటూ స్థానికులు అప్పట్లో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సాకెర వద్ద ₹1 కోటి నిర్మించిన చెక్ డ్యాం పేల్చివేత ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో రాజకీయ వివాదానికి కారణమవుతోంది. స్థానిక బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చొరవతోనే ఈ చెక్ డ్యాంను అధికారులు అనాలోచితంగా పేల్చివేశారంటూ మాజీ మంత్రి ఆరోపణలు చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మాజీ మంత్రి సాకెర చెక్ డ్యాం వద్దకు వెళ్లి అక్కడ ఆందోళన చేపట్టడమే కాకుండా పేల్చివేతకు సంబంధించిన వివరాలను రైతుల ద్వారా సేకరించడం చర్చనీయాంశమవుతోంది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుండడమే కాకుండా భూగర్భ జలాలను పెంపొందించేందుకు దోహదపడుతోన్న చెక్ డ్యాం ఎలా పేలుస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒత్తిడి మేరకే విలువైన చెక్ డ్యాం పేల్చివేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఆయన ఇలాంటి అనాలోచిత ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. జిఎస్ఆర్ కాలనీ చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద ప్రమాదం ఉండదని, అది చేయకుండా చెక్ డ్యాం పేల్చడం సమంజసం కాదని ఆయన వివరిస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోనట్లయితే తాను ఇరిగేషన్ ఆఫీసు ముందు ధర్నా చేస్తానంటూ ఆయన హెచ్చరించారు. సాకెర చెక్ డ్యాం పేల్చివేత విషయంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదని, అది అధికారులు తీసుకున్న నిర్ణయం అంటూ బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం తన మనుగడను నిలుపుకునేందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. చెక్ డ్యాం ఎత్తు పెంపు కారణంగా
జీఎన్ఆర్ కాలనీ ముంపునకు గురవుతుండడమే కాకుండా చాలా గ్రామాల్లోని పంట పొలాలు సైతం నీట మునుగుతున్నాయన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారంటూ వారు ధ్వజమెత్తుతున్నారు.